నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారండి, మేము కష్టపడుతున్నాం కానీ ఇంట్లో రూపాయి అనేది మిగలటం లేదండి. మా ఇల్లు మాకు కలిసి రావడం లేదని మా సిద్ధాంతులు, జ్యోతిష్యులు చెప్తున్నారు. మా ఇంట్లో ఎప్పుడు చూసినా బాధండి, ఆర్థిక బాధలున్నాయి. ధనం వస్తుంది కానీ అదంతా కూడా ఖర్చయిపోతుందండి. ఒకసారి వేరే వాటికని చెప్పి తీసుకొచ్చిన డబ్బు ఇతర వాటికి ఖర్చయిపోతుందండి. అలానే అప్పులు తీరటం లేదండి. పెద్ద పెద్ద పూజలని చేయలేమండి మేము. అంత ఆర్థిక స్తోమత లేదండి. ఏదైనా చిన్న పరిహారం మంచి ఫలితం ఇచ్చేది చెప్పండి అని అడుగుతున్నారు. వారందరి కోసమే ఈ పరిహారాన్ని చెప్తున్నానండి. తంత్రంలో ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన ఇంట్లోని ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే లాభం ఏంటో చెప్తానండి ఇక్కడ. మన ఇంట్లో ఉండే ధనద్వారం అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయినప్పుడు ఆ ధనం అనేది మనకు రాదు. అక్కడ ధనస్థానంలో నెగిటివ్ ఇన్ఫాక్ట్ అంటే శని భగవానుడి వల్ల కావచ్చండి, లేదంటే రాహుకేతువుల వల్ల కానీ, లేదంటే మన పూర్వకర్మంలో చేసిన తప్పుల వల్ల కానీ, ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలు అలాంటివి ఉన్నా కానీ ఆ ధనము ఆ దిక్కు నుంచి మనకు రాదు. దాన్ని మీరు ఓపెన్ చేయాలి. ఆ ద్వారాన్ని మీరు ఓపెన్ చేయాలి. అక్కడ అడ్డుకుంటున్న వాటిని మనం ఆపగలగాలి. అలా చేస్తే నిరంతరం మనకు డబ్బు వస్తుందండి. ఖచ్చితంగా వస్తుంది. ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల మీ చేతిలో డబ్బు నిలబడుతుంది. అలానే ఇంట్లో ధనం లేదు, సంపాదిస్తున్న డబ్బు ప్రతిరోజు కనీసం చేతిలో మిగలాలి అనుకునేవారు తప్పకుండా చేయండి. ధనం మిగులుతుందండి. మీలో కొందరు అనొచ్చు, అంటే ఒకరిద్దరు అనొచ్చు, మేము కష్టపడకుండా కూర్చుంటామండి, మాకు డబ్బులు వస్తాయా అని అడిగేవారు కూడా ఉంటారు కొందరు. కష్టపడకుండా కూర్చుంటే డబ్బు ఏది రాదండి. కష్టపడితేనే వస్తుంది. కానీ మనం కష్టపడుతున్నా కానీ అక్కడ అదృష్టం లేదన్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ దేవుడి మీద ఒక నమ్మకం పెట్టుకొని చేసుకుంటే ఖచ్చితంగా ఉంటాయండి. కష్టపడితేనే వస్తాయండి. చేతులు కట్టుకొని కూర్చుంటే ఏమీ రావండి. సరేనండి. మీ కుటుంబంలో మీరు వ్యాపారం చేస్తున్నా, లేదంటే వ్యవసాయం చేస్తున్నా, ఏదైనా కూలి పని చేస్తున్నా కానీ డబ్బు లేదనేది లేకుండా మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటుందండి డబ్బు. అద్భుతమైన పరిహారం అండి ఇది. మీరు ఎంతమందికి ఈ వీడియోని షేర్ చేయగలుగుతారో అంతమందికి మీరు షేర్ చేయండి. అంత మంచి రిజల్ట్ ఇచ్చే పరిహారం అనమాట ఇది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా కొత్తవారు ఉంటే మన ఛానల్లో ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయండి. మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళండి. వెళ్ళి చూసి మీ సమస్యకు సంబంధించి మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని మీరు ఎంచుకొని ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చేలా బెల్ ఐకాన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయండి. తెలుసుకోవాల్సిన విషయాలు, పాటించవలసినవి. ఎక్కడైనా మిస్ అవుతారు. ఆఖరి వరకు చూడండి. సరేనండి. పరిహారాన్ని ఎలా చేయాలనేది చూసేద్దాం. ఇక్కడ ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తూనే ఉన్నారు కదండి. ఉప్పు, అలానే పెసలు. మీరు ఈ ఉప్పుని ఒక 3/4 కిలో సరిపడా తీసుకోండి. అలానే పెసలు కూడా ఒక 3/4 కిలో సరిపడా తీసుకోండి. అలానే 3/4 కేజీ పట్టేంత ఒక 2 ముంతలు తీసుకోండి. ఇక్కడైతే నేను కాస్త పెద్ద ముంత చూపిస్తున్నాను, అలానే కాస్త చిన్న ముంత కూడా చూపిస్తున్నానండి. ఇంత సైజు కాదండి. 3/4 కేజీ పట్టేంత అంటే మీరు 1 కేజీ ముంతైనా తీసుకోవచ్చు, 2 కేజీల ముంతైనా తీసుకోవచ్చు, లేదా కరెక్ట్గా మీరు 3/4 కేజీ పట్టేంత ఒక 2 ముంతలైనా సరే తీసుకోండి. 2 కావాలండి. ఆ విధంగా మీరు తీసుకున్న తర్వాత ఈ ముంతల పైన క్లోజ్ చేయడానికి ఒక 2 మూతలు కూడా తీసుకోండి. ఇదంతా మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి. నా దగ్గర అయితే ఒక పెద్ద ముంత ఉంది, చిన్న ముంత ఉంది. దీంట్లోనే నేను చేసి చూపిస్తూ మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఇక 3/4 కేజీ పెసలు తీసుకోండి. అలానే ఉప్పు కూడా తీసుకోండి 3/4 కేజీ. అది రాక్ సాల్ట్ అయినా పర్వాలేదండి, లేదంటే మెత్తటి ఉప్పు అయినా పర్వాలేదండి. ఈ పరిహారంలో ఉపయోగించుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా కాస్త ఓపికగా చూడండి. చాలా విషయాలు ఉన్నాయి, మిస్ అవుతారు. మీరు ఒక బుధవారం రోజున, అంటే మీకు కుదిరిన ఏదైనా ఒక బుధవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపుగా మీరు ఒక 2 మట్టి ముంతలు తీసుకోండి. చెప్పాను కదండి, 1 కేజీ కానీ 2 కేజీలు కానీ ఆ విధంగా పట్టేంత ముంతలు కానీ, లేదంటే కరెక్ట్గా మీరు 3/4 కేజీ పట్టేంత ముంతలైనా సరే తీసుకోండి. 3/4 కేజీ పెసల్ని ఈ ముంతలో పోయండి. ఇక్కడ మీకు అర్థం కావడానికి చూపిస్తున్నానండి. నేను చూపించే ఈ పెసలు 3/4 కేజీ ఉండవండి, కాస్త తక్కువే ఉంటాయి. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, చూపిస్తున్నాను. అలా ఒక ముంతలో 3/4 కేజీ పెసలు పోయండి. అలానే చిన్న ముంత ఉంది కదండి, దీంట్లో నేను రాక్ సాల్ట్ అనేది వేస్తున్నాను. మెత్తటి సాల్ట్ అయినా పోయొచ్చు. ఆ విధంగా పోసిన తర్వాత ఈ 2 ముంతల మీద మట్టి మూతలు పెట్టండి. ఇక్కడ పెద్ద ముంతలోను అలానే చిన్న ముంతలోను ఈ విధంగా వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక ముంతలో పెసలు పోయండి, ఒక ముంతలో ఉప్పు పోయండి. ఈ 2 ముంతల మీద మీరు మూతలు పెట్టి మీ ఇంటి పడమర దిక్కున
ఉత్తర కార్నర్ ఉంటుంది కదండి, వాయువ్య దిక్కు ఉంటుంది కదా, ఇక్కడ నేను పిక్ పెడతానండి. పిక్ పెట్టి ఇక్కడ సింబల్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అక్కడ మీరు వాయువు దిక్కున మీకు అలమారున్నా లేదంటే బీరువా ఉన్నా పర్వాలేదండి, ఏమీ లేకపోయినా పర్వాలేదండి. అక్కడ ఈ ముంతల్ని పక్కపక్కనే, ఈ 2 ముంతల్ని పక్కపక్కనే మూత పెట్టేసి వాటిని అక్కడ పెట్టేయండి. ఇక్కడ చేయవలసిన కారణం ఏంటంటే, బుధుడు మన జీవితంలో అద్భుతమైన శక్తినిస్తాడు. బుధగ్రహం మనకుంటే మనం చేసే వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని అనేది సాధిస్తాం. అది అన్నిట్లో కావచ్చు, అంటే ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఏ పనిలోనైనా సరేనండి, అలాంటి వారికి అతను యోగిస్తాడు. ఇక ఉప్పు గురించి అందరికీ తెలిసింది, నకారాత్మక శక్తిని తీసేస్తుంది, లక్ష్మి అమ్మవారిని ఆకర్షింపజేస్తుంది. మన ఇంట్లో ఏదైతే ఆ ఉత్తర భాగం వాయువు ఉంది కదండి, అది ధనానికి సంబంధించింది. దానిని కుబేర స్థానం అంటారు. ధనం రావడానికి ఏదైతే ఒక అడ్డు ఉందో గృహంలో, లేదంటే ఏదైనా నకారాత్మక శక్తి ఉన్నా, లేదంటే జాతకంలో బలం తక్కువ ఉన్నా, అంటే మీ జాతకంలో బలం తక్కువ ఉన్నా, మన ఇంట్లో బలం తక్కువగా ఉన్నా, ఆ దిక్కు నుంచి రావాల్సిన శక్తి అనేది ఆగిపోతుంది. అప్పుడు మనం ఈ విధంగా సాల్ట్ని, పెసల్ని మనం అక్కడ పెట్టడం వల్ల, అది కూడా మీరు కొత్త మట్టి ముంతల్లో పెట్టండి, అప్పుడే శక్తి వస్తుంది. అంటే ఇంట్లో వాడిన వేరే మట్టి ముంతలు ఉంటాయి కదండి, వాటిని మాత్రం ఈ పరిహారానికి ఉపయోగించకండి. కొత్త మట్టి ముంతల్ని వాడాలి, 2 మట్టి ముంతలు వాడాలి. అలానే ఆ మట్టి ముంతల పైన మనం ఉపయోగించే ఆ మూతలు కూడా కొత్తవే ఉండాలండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మనం కొత్త వాటిని ఉపయోగించాలి. మీకు ఏదైతే నకారాత్మక శక్తి ఉందో అది తగ్గిపోతుందండి, ధనాగ్రహం కలుగుతుంది. దీన్ని చేయడం వల్ల కుబేరుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది, మన ఇంట్లోకి ఖచ్చితంగా ధనం వస్తుంది. ఇంతెందుకు చెప్తున్నానంటే, అక్కడ అసలు ఎందుకు పెట్టాలి, ఈ కారణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదండి. కొందరికి అనుకోండి ఇలాంటివి వినడానికి కాస్త బోరుగా అనిపించవచ్చు, కానీ మన సనాతన ధర్మంలో ఉన్న వాటిని తప్పకుండా మనం తెలుసుకుని పాటిస్తే మన లైఫ్కి చాలా మంచిదండి. తెలుసుకుని పాటించితే ఇంకా మనకు ఒక నమ్మకం వస్తుంది, చక్కగా పరిహారం చేయొచ్చు, అధిక రెట్ల ఫలితాలు కూడా ఉంటాయండి. దీన్ని చేయడం వల్ల మనకి బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సరే, ఈ విధంగా పెట్టేశారు. మరి ఎప్పుడు మార్చుకోవాలి అంటే అది కూడా చెప్తానండి ఇక్కడ. ఈ విధంగా మీరు పెట్టిన తర్వాత సంవత్సరాల తరబడి కూడా అక్కడే ఉంచొచ్చండి. కానీ అక్కడ ఉపయోగించిన పెసలు ఉన్నాయి కదండి, అవి పురుగులు పట్టే అవకాశం ఉంటాయి. అంటే అన్ని రోజుల పాటు, అన్ని సంవత్సరాల పాటు ఉండవు కదా, ఒక 6 నెలలు ఉంటాయి, లేదంటే ఒక 7 నెలలు 8 నెలల పాటు ఉంటాయి. తర్వాత పురుగు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పురుగు పట్టినట్టుగా మీకు కనపడితే బుధవారం రోజున వాటిని మార్చండి. అప్పుడు మళ్ళీ కొత్త కుండల్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకొని పెట్టుకోవాలి. ఇక తర్వాత వీటిని, అంటే ఈ పెసలు, ఉప్పు ఇదంతా కూడా పురుగు పట్టి ఉంటాయి కదండి, పాడైపోయిన వాటిని మీరు తీద్దామనుకున్న రోజున తీసుకువెళ్ళి పారే నీటిలో వేసేయండి. ఇక్కడ ఎలాంటి మంత్రము, జపము, పూజలు ఏమీ లేవండి, మన యొక్క నమ్మకం. ఎందుకంటే ఈ పదార్థానికి ఆ సమయంలో ఉండే ఆ శక్తిని తీసుకునే గుణం ఉంటుంది. మాకు కలిసి రావటం లేదండి, మాకు ఇబ్బందిగా ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయినా సరే తీరిపోతుందండి ఈ పరిహారం చేసుకుంటే. ఈ విధానాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. అలానే కొంతమంది అనొచ్చు, మాకు వాయువ్యం అనేది సరిగ్గా ఖాళీగా లేదండి, తూర్పుని పెట్టుకోవచ్చు అని అంటారేమో. మీరు మీ ఇంటి మొత్తంలో చూసుకొని వాయువ్య మూలలో ఒక చిన్న అట్ట పెట్టైనా సరే అక్కడ పెట్టి, దాంట్లో ఈ రెండింటిని కూడా పెట్టి కదపకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. అలా మీరు ఒక 2 నెలలకోసారో 3 నెలలకోసారో అలా మూతల్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండండి, ఎలా ఉన్నాయి, ఏమైనా పురుగు పట్టిందా, లేదంటే ఉప్పు వాటర్గా మారిపోయిందా లేదా అనేది కాస్త మీరు చూసుకొని కనిపించినప్పుడు అప్పుడు వాటిని మార్చుకోండి. ఈ పరిహారం చేసిన దగ్గర నుంచి మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో, ధనం నిలబడటం లేదో, ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయండి. చాలా మంచి మార్పులు అయితే కనపడతాయి. ఎందుకంటే శని భగవానుడి వల్ల, రాహుకేతువుల వల్ల, పూర్వకర్మల్లో ఉన్న తప్పుల వల్ల, ఇంకా ఇంటికి సంబంధించిన వాస్తుదోషాలు ఇలాంటివి ఉన్నప్పుడు మనకు ధనం రాదండి. కాబట్టి ఏదైతే ఆ మూల ఉందో చెప్పాను కదండి, వాయువ్య మూలలో తప్పకుండా ఈ విధంగా పెట్టుకోండి, మంచి ఫలితాలు అయితే చూస్తారు. మీరందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకొని లాభపడాలని నేను కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ని మీరు ప్రతిరోజు చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.